సో హాయ్ హలో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే బయట ఈరోజు మధ్యాహ్నం అయితే టైం అయితే మధ్యాహ్నం అవుతుంది. సో మా మమ్మీ అయితే ఇక్కడ మొత్తం కడుగుతుంది అనమాట. సో ఏం కడుగుతుంది అంటే పాకర ఉంది కదా మొత్తము, నిన్న మొన్న బాగా వర్షం అయితే పాకర అట్లే ఉండిపోయింది. సో ఆ పాకర మొత్తం కడుగుతుంది. ఆ పాకర మొత్తం అంటే మీకు కూడా కొంచెం మీ ఇంట్లో కూడా పాకర లాగా ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడం అవసరం వస్తుంది కాబట్టి నేనైతే చూపిస్తున్నాను ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈజీగా. సో మా మమ్మీ కూడా మీకు అయితే క్లారిటీగా చెప్తారు. వీడియోని అయితే కంప్లీట్గా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ స్కిప్ చేయకుండానైతే చూడండి. అండ్ స్టార్ట్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సో మా మమ్మీ అయితే మొత్తం పైప్ అంతా వేసి అయితే కడుగుతుంది. అండ్ మీరు చూడండి మొత్తం పాకర్ని అయితే ఎట్లొచ్చింది అనేది అయితే. సో మొత్తం పాకర్ని అయితే పోతుంది. అండ్ మా మమ్మీ అయితే అప్పటి నుంచి అయితే కడిగింది. సో నేనైతే ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నాను. అండ్ ఇదంతా పాకర్ అంతా తీసేసేయాలి. సో ఎట్లనే వాటర్ ఈజీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇట్లా వాటర్ వేసి అయితే తడుపుకోవాలంట. ఆ తర్వాత బాగా నాన అయితే ఈజీగా వస్తుందంట. సో మా మమ్మీ ఆల్రెడీ కొంచెం తీసేసింది. చూస్తున్నారు కదా ఎంత పాకర ఉందో. సో ఇంకా చాలా ఉండే. మా మమ్మీ అయితే అప్పటి నుంచి కడుగు అయితే తీసేసింది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతగానం పాకరని అయితే వచ్చిందో అనేది అయితే. సో కలర్ అయితే చూస్తున్నారు కదా. మమ్మీ దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ వాడైతే ఇంత కొంచెం తెల్లగానైతే వేసిందో ఒకసారి అయితే అడుగుదాము. సో చూస్తున్నారు కదా, ఈడనైతే పొయ్యింది. ఈడ కంప్లీట్గా కొంచెం మొత్తం పోయినట్టయితే అనిపిస్తుంది. ఒకసారి అయితే మా మమ్మీని అడిగేసిద్దాం. ఆడనైతే కూర్చుంది, చూస్తున్నారు కదా. సో ఇంకాలనైతే చెక్క ఉంది. ఆ చెక్క కూడా బాగా దర్శిందా అంటే ఫస్ట్లోనైతే కింద పెడుతుంటిమి మేము ఆ చెక్కని. ఆ తర్వాత ఇంకా గోడకి అయితే తగిలిచేసినాం అనమాట. స్కీలర్ కొట్టి, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు బాగా తడుగుతుందని చెప్పి. అందుకని చెప్పి లాస్ట్ కింద సెల్ఫ్ కూడా పొయ్యింది. సో మా మమ్మీ అయితే ఏందో బటర్ బ్రష్ అయితే పట్టుకుంది. చూస్తున్నారు కదా, అదే మన క్లీనింగ్ కోసం వాడే ఫస్ట్. సో ఆ బ్రష్తోనైతే ఇట్లా రాకాలి బాగా తడుపుకొని. ఆ తర్వాత ఏం చేయాలో మా మమ్మీ అయితే ఒకసారి అడుగుదాం. ఆ తర్వాత మనం అయితే చూసేద్దాం ఎట్లా పోతుంది అనేది అయితే. బ్రష్ తీసుకొని ఇట్లా రాకాలి, రాకితే ఈజీగా అవుతుంది. అంటే దాని మీద మనం పెట్టాలా? ఏం అవసరం లేదు. అంటే ఏదన్నా సోడా లేదంటే సబ్బు లేదంటే సరుపు ఏది అవసరం లేదు. బ్రష్ ఒకటి చాలు. అవునా? సో బ్రష్ ఒక్కటి పెట్టి రాకితే చాలు. ఇంకా మీ గోడలు అయితే తెల్లగా తల్ల ఆడిపోతాయి పాకర వచ్చిన గోడలు. సో చూసేసేయండి మా మమ్మీ ఎట్లా చేస్తుంది అనేది కూడా. మమ్మీ చేసేయి. చూస్తున్నావు వాడే వా ఎంట్లో పోతుంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్. వావ్, నువ్వే రాస్తున్నావు. ఏం బలం లే మమ్మీ, గిట అంటే పోతుంది. ఓ మళ్ళీ నాకెందుకు. నువ్వు రావద్దు ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూసిండ్రు కదా ఎంత ఫాస్ట్గా అయిందో మన మరక అనేది అయితే పోయిందో. సో జస్ట్ ఏం లేదు, మన గవ్వేసింది ఒకే ఒక ఐటమ్, ఒక ఇంగ్రీడియంట్ లాగా. సో ఒట్టిగా జస్ట్ ఏదో గుంటలకి వేస్తున్నట్టు ఇంగ్రీడియంట్ అని అంటున్నాను. సో కాకపోతే ఏంటిదంటే జస్ట్ ఒక బ్రష్ అయితే చాలు. ఫస్ట్ గోడను తడుపుకొని ఆ తర్వాత బట్టలు ఉతుకు బ్రష్ ఏదో ఒక బ్రష్ తీసుకొని రాక్తే అయిపోయి పాకర్ అనేది ఈజీ పోతుంది. సో చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు పాకర్ అనేది. మా తమ్ముడు అయితే రాకుతున్నాడు ఇప్పుడు. సో కొంచెం సేఫ్ అయితే నేను కూడా మా చించెల్లి మందరం పోయి రాస్తాం ఇంకా కొంచెం సేఫ్ అయితే. సో ఇట్లనైతే ఈజీగా పోగొట్టచ్చు ఫ్రెండ్స్ పాకర్ అనేది. అండ్ మా చించెల్లి అయితే చూసి షాక్ అయిపోయి బాగుమని అయితే అరుస్తుంది. చిన్న గోడ తెలగైనా సో అయ్యిందంట. సో మా చించెల్లి గొంతు కొంచెం చిన్నగా స్మూత్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి గట్టిగా మాట్లాడలేదు. కానీ తిట్టినప్పుడు మాత్రం చాలా గట్టిగా అరుస్తుంది. అసలు నాకంటే గట్టిగా అరుస్తుంది. ఇదంతా నేనే ఒక నిమిషం ఆగు. తెల్ల వేసిన చూసినావా? చూసిన. బాగా నాకు ఇది నడవాలని ఇడ్లీ మమ్మీ నాకు ఇది నచ్చింది. ఇంకా ఇంకా తుడవాలని ఉంది. తుడవాలా రాకాలా? ఏదో
రాకన్నా తుడవాలో చేయాలా మమ్మీ? నేను కూడా చేస్తాను మమ్మీ. ఇంకా చెయ్యి, అది మొత్తం నువ్వే చెయ్యి. నేను ఒక్కదాని ఉంటే చెయ్యాను, అందరూ ఉంటేనే చేస్తా. నాకు బోర్ కొడుతుంది. నువ్వు అది ఈడ చేస్తుంటే నేను వేరే పని చేసుకుంటాను. ఏం పని ఉంది నీకు ఇంకా? ఎందుకులే, మస్తు నాకు పనులు. చూసినావా ఇగో ఇదే కొంచెం అంటే మురికి మురికి నీళ్ళు ఉన్నందుకు ఇంకా మంచి గాలినట్టు కొడుతుంది. అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత తెల్లగానైతే అయ్యిందో. సో ఇప్పుడైతే తెల్ల మెరిసిపోతుంది. అండ్ ఇది మా మమ్మీ సరిగా తుడవలేనట్టుంది, అందుకని చెప్పి కొంచెం పాకర అది పైప్ల నుంచి వచ్చిందైతే కనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా ఎంత మంచిగానైతే అయ్యిందో. సో ఇదంతానైతే మీరు మరకనైతే అనుకోకండి, ఎందుకంటే అది సిమెంట్. చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంటుంది. సో సిమెంట్ ఆడ పోయిందనమాట. సో అందుకని చెప్పి అట్లానైతే కొడుతుంది. అండ్ చూడండి ఒకసారి మొత్తం అయితే ఎంత మంచిగా అసలు మొత్తం తెల్లగానైతే అయ్యింది. అండ్ ఈ మరకలన్నీ కూడా సిమెంటే. సో మొత్తం చాలా అంటే చాలా తెల్లగానైతే అయ్యింది. చూస్తున్నారు కదా ఇంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో అనేది అయితే. సో నాకైతే చాలా అంటే చాలా బాగుంది. సో ఎన్నో రోజుల నుంచి మా మమ్మీ తుడవాలని అయితే అనుకుంటుంది, కడగాలని. సో కుదరలేదు. అండ్ ఈ గోడనైతే తెల్లగా అవుతుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇంటి ముందర కూడా మొత్తం క్లీన్ చేసేసేయాలి, ఇంకా టైం లేదన్నట్టు ఈరోజు ప్రస్తుతానికి ఇట చేసేసి ఇంకా రేపైతే ఇంటికి వెనకాల అంటే ఇంటి ముందరనైతే చేసేస్తుంది మా మమ్మీ. అండ్ నిన్న మొన్న ఏడు నుంచి అయితే మొత్తం పాకర్ అని అయితే ఉంటుండే. సో ఎందుకంటే ఈ నల్ల నుంచి అయితే వాటర్ వస్తుండే అనమాట. సో ఆ వాటర్ అట్లా ఉండి అట్లా పాకర్ అయితే అయ్యింది కూడా దానివల్ల. సో ఇదంతా గోడ అయితే పోయింది, పెయింటింగ్ అయితే వేసుకోవాలి. సో అదంతా మంచి పెయింటింగ్ వేసి అయితే నీట్గా వేసేసుకోవాలి. అండ్ పాకనైతే మొత్తం పోయింది. చూస్తున్నారు కదా అసలు మీరే ఇంతకు ముందు ఎట్లుండేనో ఇప్పుడు ఎట్లుండేనో అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా నేనైతే ట్రై చేయండి. ఎలాంటి ఇంగ్రీడియంట్ కూడా అవసరం లేదు, ఒక నీళ్ళు పోసి ఒక బ్రష్ తీసుకొని రుద్దుతే అయిపోతుంది అసలు. సో ఫ్రెండ్స్ వీడియోని అయితే కంప్లీట్గా చూసిండ్రు కదా. అండ్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అయితే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి, ఇంతకుముందు ఎట్లా చేసిండ్రు ఇప్పుడు కూడా అట్లే చేయండి ప్లీజ్. అండ్ లైక్ చేసి ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.